జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బ్యాగ్ పట్టుకుని చిన్న పనుందని హడావిడిగా బయలుదేరి వెళ్ళింది. ఈ ఘనకార్యం చేయటం కోసమేనా? నలుగురిలోనూ నీ భర్త పరువు తీయడానికి బ్యాగ్ పట్టుకుని బయలుదేరావు. సూపరే నువ్వు. ఏయ్, నువ్వు వెళ్ళింది వేలంపాటకైతే చిన్న పని అని నాకెందుకు అబద్ధం చెప్పావే? నిజమెందుకు చెప్పలేదు? చెప్పాల్సిన అవసరం దానికే ఉందత్తయ్య. ఏ విషయమైనా మీతో చెప్పి చేస్తుందా? ఇప్పుడు చెప్పడానికి ఇంట్లో వాళ్ళిచ్చిన లోకం అలాంటిది. మరి ఎందుకు చేసావే ఈ పని? నలుగురిలో నా కొడుకు తల దించుకునేలా చేసి మా ఇంటి పరువు తీయడానికే చేసావా? లేదత్తయ్య, మావయ్య గారి కళ్ళన్నీ చేజారనివ్వకుండా ఫ్యాక్టరీ పరాయి వాళ్ల పాలు కాకుండా చేయడం కోసమే నేను ఆ వేలం పాట పాడాను. మళ్ళీ ఆ ఫ్యాక్టరీని లాభాల్లోకి తెద్దామనే పాడాను. హోహో, అంటే ఆ ఫ్యాక్టరీని డెవలప్ చేయడం బావగారి వల్ల కాలేదు, నువ్వెళ్ళి డెవలప్ చేసేస్తావు. నీ గొప్పతనం నిరూపించుకోవడానికి చేసావన్నమాట. నోరు మీవే. గొప్పతనం ఏంటి? మన ఆస్తి చేజారిపోకూడదని చేశాను. అంటే నాకు చేత కాదు, నువ్వు చేసి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నావు నాతో, అంతేగా? చూడు మనోడా, గుండం ఎప్పుడూ తప్పు పని చేయదు. ఆవేశంతో కాకుండా ఒక్కసారి అదేం చెప్తుందో ప్రశాంతంగా వినవయ్యా. ఏంటండి వినేది? మీ మనవరాలు ఏ ఉద్దేశంతో ఈ పని చేసిందో నాకు తెలియదు, కానీ ఇది చేసిన పని వల్ల నాకు అవమానమే జరిగింది. నలుగురిలో నా పరువు పోయింది. ఇంత చేస్తున్నా, ఇంటి పరువు తీస్తున్నా, ఇలాంటి మొండిదాన్ని మీరంతా ఎందుకు భరిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదక్కా. నా మాట వినకపోయినా పర్వాలేదు. నా కొడుకు మాట వినకుండా వాడి నిర్ణయానికే ఎదురు వెళ్లి వాడు అవమానపడేలా చేసిన ఇది నా ఇంటి కోడలిగా కాదు కదా, ఈ ఇంట్లో పని మనిషిగా కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే వెంటనే దీనికి విడాకులు ఇప్పిస్తాను. నువ్వు నోర్ముయివే. మాట్లాడితే చాలు విడాకులు ఇప్పించేస్తా, గుండమ్మని ఇంట్లోంచి పంపించేస్తా. ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదా నీకు? ఉండదు. మీరు ఇలా ప్రతిసారి దాన్ని వెనకేసుకొచ్చి నెత్తి నెక్కించుకోబట్టే మా అందరి నెత్తి మీదెక్కి తొక్కుతోంది. పురేయ్, నేను చెప్తున్నాను విను. వెంటనే దీనికి విడాకులు ఇచ్చేసేయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.